అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి పూజ పూర్తి చేసుకున్న తర్వాత మనం పీఠాన్ని ఎలా కదపాలి, అలాగే స్వామివారి విగ్రహాన్ని ఏ విధంగా కదపాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మనం స్వామివారికి ఎన్ని రోజులు పూజను నిర్వహించుకోవాలి అని అనుకుంటే అన్ని రోజులు కూడా స్వామివారికి పూజను నిర్వహించుకుని లాస్ట్ రోజున కూడా మనం స్వామివారికి పూజను అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా పూజలో పెట్టుకున్నటువంటి పసుపు గణపతిని ముందుగా అయితే కదిలించాలండి. ముందుగా పసుపు గణపతిని మన రెండు చేతులతోటి పట్టుకుని 3 సార్లు పైకి క్రిందికి అంటూ యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని స్వామివారికి చెప్పుకుని స్వామివారిని అయితే కదిలించాలండి. ఈ విధంగా మనం పసుపు గణపతిని కదిలించాలి. ఆ తర్వాత మనం పూజలో పెట్టుకున్నటువంటి స్వామివారి విగ్రహాన్ని కూడా 3 సార్లు పైకి క్రిందికి అంటూ కదిలించుకోవాలండి. స్వామివారిని కూడా యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని చెప్పుకుని నమస్కారం చేసుకుని స్వామివారిని కదిలించాలి. దీపాలు కొండెక్కిన తర్వాత పూజ చేసినటువంటి పీఠాన్ని స్వామివారి విగ్రహాలని తీసి నిమజ్జన అయితే చేసుకోవచ్చండి. అయితే మనం నిమజ్జన సాయంత్ర సమయంలోనే చేస్తాం కాబట్టి మనకి చీకటి పడకుండానే స్వామివారి విగ్రహాన్ని పీఠాన్ని అయితే కదుపుకోవాలండి. ఇంకా పూజలో పెట్టినటువంటి వస్తువుల్ని ఏం చేయాలి అనేది ఇప్పుడు మీకు అయితే చెప్తానండి. అందుకోసం ఒక ప్లేట్ ని అలాగే ఒక కవర్ ని తీసుకోండి. మనం పూజలో పెట్టినటువంటి నైవేద్యాలు అలాగే ఫ్రూట్స్ ఉంటాయి కదండి, వాటిని మనం తినవచ్చండి. అలాగే మన ఇంటి చుట్టుప్రక్కల వారికి కూడా పంచిపెట్టవచ్చు. అలాగే మనం స్వామివారికి పూజలు కొబ్బరికాయ నివేదిస్తాం కదండి, ఈ కొబ్బరికాయని ఏదైనా తీపి పదార్థం చేసుకుని తినవచ్చు. ఇంకా మనం పూజ చేసినప్పుడు పూజకు ఉపయోగించినటువంటి పూజా సామాగ్రిని అంతా కూడా ఇలా ఒక ప్లేట్ లో పెట్టుకుని మనం క్లీన్ చేసేసుకుని నెక్స్ట్ పూజలకి అయితే వాడుకోవచ్చండి. ఇంకా దీపారాధన చేసినప్పుడు ఇలా మనకి ఒత్తులు సగం కాలి ఉండిపోతాయి కదండి, వీటిని మనం బ్యాగ్లో అయితే వేసేసుకోవచ్చండి. వీటిని నిమజ్జనం చేసేవచ్చు. అలాగే దీపారాధన కుందుల దగ్గర పెట్టినటువంటి పువ్వుల్ని, ఆకుల్ని, వీటన్నిటిని కూడా మనం నిమజ్జనం చేసే వాటర్లో అయితే వేసేవచ్చండి. ఈ అఖండ దీప ప్రమిద ఉంది కదండి, దీనిని కూడా మనం క్లీన్ చేసుకుని నెక్స్ట్ పూజలకు వాడుకోవచ్చు. ఇంకా మనం అఖండ దీపం పెట్టుకున్నప్పుడు కింద బియ్యం పోసి దీపం పెట్టుకుంటాం కదండి, ఈ బియ్యాన్ని ఏం చేయాలి అని అంటే ఈ బియ్యాన్ని మనం ఏదైనా తీపి పదార్థం చేసుకుని తినవచ్చు. లేదు అంటే వాటర్ లో నిమజ్జనం చేసేవచ్చు. లేదంటే పక్షులకు కానీ మన ఇంటి దగ్గర పక్షులు కానీ ఏవైనా మూగజీవులు వస్తే అప్పుడు వాటికైనా వేయవచ్చండి వీటిని. ఇంకా మనం తాంబూలంగా పెట్టిన అరటి పండులను మనం ప్రసాదంగా స్వీకరించవచ్చండి. ఇంకా ఆకు వక్కల్ని మనం నిమజ్జనం చేసేవచ్చు. తాంబూలం వేసుకుంటే వేసుకోవచ్చండి, లేదు అంటే నిమజ్జనం చేసేవచ్చు. ఇంకా పూజలో మనం పంచపాత్రలో నీటిని పెట్టుకుంటాం కదండి, ఈ నీటిలో వేసిన పుష్పాన్ని మనం ఈ కవర్ లో అయితే వేసేసుకోవాలండి. ఇంకా ఈ నీటిని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి. ఇంకా మనం స్వామివారికి పూజలో పూజ చేసినటువంటి పత్ర అంతా కూడా ఈ కవర్ బ్యాగ్ లో అయితే వేసేసుకోండి. పూజలో మనం పసుపు గణపతిని పెట్టుకున్నాం కదండి, ఈ పసుపు గణపతిని మాత్రమే ఈ బ్యాగ్ లో వేయకుండా ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్ నీటిలో ఈ పసుపు గణపతిని నిమజ్జనం చేసేసి ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి, తులసి మొక్క మొదట్లో కాకుండా. ఇంకా మనం పూజలో లడ్డు పెట్టుకున్నాం కదండి, ఈ లడ్డూని మనం ప్రసాదంగా స్వీకరించాలండి. అలాగే మన ఇంటి చుట్టుప్రక్కల ఉన్న వారికి కూడా ప్రసాదంగా పెట్టవచ్చు. ఇంకా మనం స్వామివారికి పూజ చేసినటువంటి పువ్వులని, అక్షింతలని, పసుపు కుంకుమల్ని వీటన్నిటినీ కూడా మనం ఈ నిమజ్జనం చేసి బ్యాగ్ లో అయితే వేసేసుకోవాలండి. ఇంకా స్వామివారి విగ్రహాన్ని మనం నిమజ్జనం చేసేసుకోవచ్చు. ఇంకా స్వామివారి విగ్రహం కింద పెట్టుకున్నటువంటి రూపాయి కాయిన్ ఉంది కదండి, ఈ కాయిన్ ని కూడా మనం స్వామివారితో పాటుగానే నిమజ్జనం చేసేయాలి. ఇంకా స్వామివారి విగ్రహం కింద వేసినటువంటి బియ్యాన్ని మనం ఏదైనా తీపి పదార్థం చేసుకుని ఇంట్లో వారంతా కూడా స్వీకరించవచ్చండి. మనం పూజలో పెట్టుకున్న స్వామివారి ఫోటోని పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చండి. ఇంకా పూజ కోసం మనం పాలవెల్లి కడతాం కదండి, ఈ పాలవెల్లిని ఏం చేయాలి అని అంటే ఈ పాలవెల్లికి కట్టిన ఫ్రూట్స్ అన్ని కూడా మనం తినేలా ఉంటే వీటిని తీసుకుని మనం తినవచ్చండి. లేదు అంటే స్వామివారిని నిమజ్జనం చేసే బ్యాగ్ లోనే వీటిని కూడా వేసేసి స్వామివారితో పాటుగా ఈ పండ్లను కూడా నిమజ్జనం చేసేవచ్చు. ఇంకా పాలవెల్లికి పెట్టినటువంటి పత్రిని వీటన్నిటిని కూడా మనం నిమజ్జనం చేసేయాలండి. ఇంకా పూజ పూర్తయిన తర్వాత ఈ పాలవెల్లిని మనం నీటితో శుభ్రం చేసేసుకుని తడంతా కూడా పూర్తిగా ఆరిన తర్వాత ఈ పాలవెల్లిని మనం దాచుకుని మళ్ళీ నెక్స్ట్ పూజలకు ఉపయోగించుకోవచ్చు. ఇంకా మనం పీఠం పైన వేసినటువంటి గ్లాస్ని ఉతుక్కుని మళ్ళీ నెక్స్ట్ పూజలకైతే ఉపయోగించుకోవచ్చండి. ఇంకా పీఠం పైన మనం ఇలా పసుపు రాసి బియ్య పిండితో ముగ్గులు పెట్టాం కదండి, ఈ ముగ్గుల్ని కూడా మనం నీట్గా తుడుచుకుని ఈ పిండిని మనం ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేయాలండి. ఇలా నిమజ్జన కోసం బ్యాగ్ని అయితే రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ బ్యాగ్లో నేను గంగాదేవికి తాంబూలాన్ని కూడా సిద్ధం చేసుకున్నాను. మనం స్వామివారి విగ్రహాన్ని ఇంట్లో అయినా నిమజ్జనం చేసుకోవచ్చండి, లేదు అంటే నదులు కానీ చెరువులు కానీ బావులు కానీ
మన ఇంటి చుట్టుప్రక్కల ఏవి ఉంటే వాటి దగ్గర మనం స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను మన ఛానల్లో ఇంట్లో స్వామివారి విగ్రహాన్ని ఎలా నిమజ్జనం చేసుకోవాలనే వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకా స్వామివారి విగ్రహాన్ని మనం నిమజ్జనం చేసేటప్పుడు మనం స్వామివారి విగ్రహాన్ని దూరం నుండి కూడా వాటర్లో వేయకూడదండి. జాగ్రత్తగా మనం వాటర్ దగ్గరకల్లా తీసుకెళ్లి మన 2 చేతులతోటి స్వామివారి విగ్రహాన్ని నీటిలో మునిగేటట్టు పెట్టాలి. ఈ విధంగా వినాయక చవితి రోజున మనం పూజ చేసి స్వామివారి పీఠాన్ని ఈ విధంగా అయితే కదపాలండి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.